హలో. హలో చెప్పండి సార్. సత్య ఏంటి వీడియోస్ చేయడానికి రావట్లేదు, ఇంకా వైజాగ్ నుండి పోయావా? నిన్న సూర్యాన్ని పంపించావు, ఈ రోజు సూర్యాన్ని కూడా లేడు. ఆడియన్స్ మిస్ అవుతారు నిన్ను. విజిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది టు ఆల్ ది వ్యూవర్స్. మా ఛానల్ తరఫున అందరికి ఉగాది శుభాకాంక్షలు. అలాగే నా టీమ్ సపోర్ట్ చేసే ఫ్యాన్స్ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. సేమ్ రిప్లికా. నిన్నటి మ్యాచ్ చూసావుగా? లాస్ట్ 2 మ్యాచెస్ చూస్తున్నా సార్. మన కొంచెం దిగాలుగా ఉన్నారు, కొంచెం లేట్ గా రావడం ఛానల్ కి బూస్ట్ అప్ చేద్దామని చెప్పేసి సర్లే జీటీఎం అని చెప్పా సూర్యుని. ఆ బూస్ట్ అప్ ఏదో మీరు తీసుకుని ఉంటే హ్యాట్రిక్ కొట్టేవారు కదా. మాకు రికార్డ్స్ సంబంధం లేదు సార్, మనుషులు హృదయాలు గెలిచే టీంలు ఆహా. మావి. సరే, ఏంటి మీ ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్లు ఓడిపోతే కానీ ఫామ్ లోకి రాదా? కంబ్యాక్ ఇస్తాం సార్, కంబ్యాక్ కంపల్సరీ ఇస్తాం, కంగారు పడకండి. ఇట్ విల్ హ్యావ్ సమ్ టైం. కంబ్యాక్ అంటే గుర్తొచ్చింది అన్న, మీ హార్దిక్ పాండే మీ కెప్టెన్ అన్నయ్య కంబ్యాక్ వచ్చాడు మ్యాచ్ లోకి. కానీ నిన్న మ్యాచ్ ఓడిపోవడం కారణం కూడా మీ హార్దిక్ పాండే అని చెప్పి బయట టాక్. ఆ పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఎలా తెలిస్తే తెలియదు కదా. అదో పిచ్చు మీద పిచ్ టీంలే కానీ సరే, అయిపోయింది ఎవరి పేరు. ఓకే, లెట్స్ కమ్ టు టుడేస్. ఈరోజు డబుల్ హెడర్ సండే కాబట్టి ఫస్ట్ మ్యాచ్ ఎవరికో తెలుసా? ఫస్ట్ మ్యాచ్ నేను ఎక్కడ ఉన్నానో తెలుసు కదా అన్నట్టు ఈ రోజు ఓకే వైజాగ్ లో డీసీకి ఎస్ఆర్హెచ్ కి మ్యాచ్ ఉంది. అది చూడటం కోసం, మా ఎస్ఆర్హెచ్ గెలిపించడం కోసం వైజాగ్ లాగిపోయావా? అలా ఎందుకు అనుకున్నారు? డీసీని గెలిపించడానికి ఉన్నాను అనుకోవచ్చుగా. ఓకే, మాది ఎస్ఆర్హెచ్, నీది డీసీ అంటావు. అందుకే అదే కట్టుబానిస అన్నారు కదా. వై నాట్ 300 అని ఏమన్నా అంటారా అనరా? ఎవ్రీ మ్యాచ్ కి వైనాట్ 300 అనే సత్తా ఉన్న టీం మాది. సార్ ఎందుకు ఒకసారి 2 సార్లు అని ప్రతిసారి అంటే జోక్ కింద కూడా నవ్వరు కూడా. నవ్వకండి, సీరియస్. మా శాంసన్ అన్నయ్య మీద కొడదామని. డీసీకి హోమ్ గ్రౌండ్ వైజాగ్ అని మీరు ఫీల్ అవుతున్నారేమో, కానీ అక్కడ ఉన్నదంతా తెలుగు వాళ్ళు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఆరెంజ్ జెండాలతో వైజాగ్ బీచ్ లోంచి ఎరుపు రంగు పోటెత్తుతుంది. సరే రేపొద్దున మాట్లాడదాం సార్, ఎరుపు రంగు లేకపోతే నీల రంగు. సెకండ్ మ్యాచ్ వచ్చినప్పటికి రెండు టీంలు యాక్చువల్గా మీ టీమ్సే, ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే. ఏ టీం ఇస్తావు నాకు? ఓకే దెన్ మీరు ఎలాగా సీనియర్ సిటిజన్స్, సీనియర్ వేస్తే పోలా తలా టీం. ధోని మాత్రం బాగా ఆడాడు మొన్న. ఏంటి ధోనిని ట్రోల్ చేసే రేంజ్కి ఎదిగిపోయారు మీరు? యాక్చువల్లీ ధోని వచ్చాడు అంటే ఏదర్ మ్యాచ్ విన్నింగ్ స్టేజ్ లో ఉంటే వస్తాడు, లేదంటే ఓడిపోయే స్టేజ్ లో ఉంటే వస్తాడు. ఓకేనా? మ్యాచ్ స్వరూపం మారిద్దామని మాత్రం రాడు. ఓకే, ధోని ఫ్యాన్స్ అందరికి సత్య తరఫు నేను క్షమాపణ చెప్తున్నాను. మేము ధోని కోసం పుట్టాము, మేము ధోనిని చూడటానికి వస్తాము చాలు. సిఎస్కే అంటావా? ఖచ్చితంగా ప్లేయర్స్ కి వస్తుంది. ప్లేయర్స్ వస్తారు అంతే, కప్పులు కొట్టరు. ఓకే, కప్పులు కొట్టే టీం మా దగ్గర ఉంది, కంగారు పడుతుంది. సరే, ఈ రోజు నా టీం సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ డేస్. ఓకే వ్యూవర్స్, దెన్ మన అక్షర్ అన్నయ్య ప్లస్ మనకి శాంసన్ అన్నయ్య ఉన్నాడు. చూసుకుందాం రాజు గారు, చూసుకుందాం. తేల్చుకుందాం. సై